నాకు ఇక్కడ అంటే ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మనుషులు కూడా ఇక్కడ అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఊరు పెట్టి వెళ్ళిపోవాలని. మా పాప చిచ్చివేండి చాలా తెలివైన పిల్ల, చాలా మంచి పిల్ల. ఎవరన్నా వచ్చినా సరే మా పాప చాలా మంచిది ఎలాగన్నా చెప్తూ ఉంటాను. ఇంట్లో సమస్యలలో బాగా అర్థం చేసుకుంటుంది. దాన్ని లేదన్నా ఉన్నదన్నా అర్థం చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది బయటికి. అన్నం ఉన్నా నేపన సరే అన్నం తినేసి నన్ను తిరుగుతుంది ఎలాగని చెప్తుంది. ఇంట్లో పొరుగు మాత్రం బయటికి తీయదు. ఎందుకంటే మా ఊర్లోని ఎక్కువగా పెగ్గులు అంటే పెందులు కూడా ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల జ్వరం అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ మా హాస్టల్లో మాత్రం చాలా గ్రేట్. నాకు ముందు 10 సంవత్సరాలు అయినప్పుడు క్యాన్సర్ పిక్కలు వచ్చేసాయి. అప్పుడు మా అమ్మ నాకు చాలా బాధపడ్డది డబ్బులు లేక. ఇప్పుడు అలాగా అని నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళింది, ఈ మందుల హాస్పిటల్కి. మన కెసిరి పడేవాడే కాదు. కానీ మాకు ఎక్కడ డబ్బులు తిండికొస్తుందో అని మాకు కూడా డబ్బులు దాచిపెట్టి ఉండేవాడు. మాకు తెలియదు అలా ఇస్తాం కదా, అలా అయితే దాడికి వచ్చి తేలుతుంది. ఉన్నాయని జగన్ తెలియదు. చిన్న బాధ ఉంటుంది అంతే, పెద్దగా బాధ ఉండదు. ఇవాళ అయితే రేపునైతే అని నెల మంది ఉండిపోతాం. కానీ నాకు ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి, మా నాన్న నాకు ఇలాగ అయ్యాడేంటి, ఇప్పుడు ఏ ఆటకి వెళ్ళినా సరే ఈరోజు ఏమీ దొరకలేదు కానీ నేనేం బాధపడట్లేదు, ఇంతవరకు వచ్చింది ఆటకి వెళ్ళలేదు అని. కానీ మేము చాలా అప్పుల్లో ఉన్నాము. పాప నుంచి అప్పులు చేయలేదునే, పాప నుంచి మన తినిపెడుకునేక 3 రోజులు అయింది కానీ ఇవన్నీ తగ్గిపోయాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడికి పూరి వెళ్తాం, నాకు కొనాలి వెళ్తాం. ఫీజుకి 50 రూపాయలు తీసేసుకుంటాడు, మందులకి 20 రూపాయలు రాసేస్తాడు. తగ్గుతుందే తగ్గదా 2 చుట్లు అలా తిరగాలండి. ఎవరన్నా 2 టిప్పులు తిరగాలి అక్కడికి. నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు టెన్షన్ వచ్చేసేది. అని చూడగా నీకు చాలా సింబోజింది, సీమ్ పెట్టిన సామాను కూడా తిన్నావు ఎక్కువగానా, అందు గురించి నువ్వు పిక్కలు బాగా తీయించుకోవాలా, అందాక తగ్గిన వరకు ఈ మందులు వాడు అని ఇచ్చారు. అప్పుడు మందులు వేసుకున్నాను, 2-3 రోజుల్లో తగ్గింది.